హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగేశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. అలాగే కల్కిలో నాని కూడా అతిథి పాత్రలో కనిపిస్తాడని సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగింది. కానీ సినిమాలో నాని క్యామియో లేదు. అయితే నానితో పాటుగా మరో హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ పార్ట్లో మెరుస్తారని నాగేశ్విన్ చెప్పారు. కల్కి చిత్రం భారీ వసూళ్లతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు నాగేశ్విన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతి బ్యానర్లో నటించిన పలువురు హీరోలు కల్కిలో సందడి చేశారు. కానీ నాని, నవీన్ కనిపించకపోవడానికి కారణమేంటి అనే ప్రశ్న ఎదురుకాగా, నాని, నవీన్ ఈ పార్ట్లో కుదరలేదు, కానీ నెక్స్ట్ పార్ట్లో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేస్తానని నాగేశ్విన్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు ఈ సినిమాలో కాదండి, కానీ వేరే సినిమాల్లో ఆయన చేస్తే బాగుంటుంది అని ఆన్సర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.